మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపైన సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. విచారణలో పిటిషనర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తమ వాదనలు వినిపించింది. దీనిలో భాగంగా ఎన్ని రోజులలో ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికలపైన పిటిషనర్లు ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు పూర్తయ్యాయి. ఎన్ని రోజులలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించింది. పదవీకాలం ముగిశాక 6 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలన్న నిబంధనను గుర్తు చేశారు పిటిషనర్లు. ఎన్నికలైనా పెట్టండి లేదా పాత సర్పంచులనే కొనసాగించండి అని పిటిషనర్లు వాదనలు వినిపించారు. మరికొంత సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజుల సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. ఈ నేపథ్యంలో హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలపైన తీర్పును రిజర్వ్ చేసింది. కాగా 2024 ఫిబ్రవరి 1న తెలంగాణ సర్పంచుల పదవీకాలం ముగిసింది. దీంతో రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ప్రస్తుతం వీటి చుట్టూ తిరుగుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ మాత్రం పార్టీ పరంగా మాత్రమే బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. అటు స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే పంచాయతీరాజ్ అధికారులు ఎన్నికలకు సంబంధించిన వర్క్ పూర్తి చేశారు. వార్డుల వారీగా ఓటరు జాబితా రూపొందించారు. పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. సిబ్బంది, అధికారులకు ఎన్నికలకు సంబంధించి శిక్షణ కూడా ఇచ్చారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు రెడీ చేశారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వచ్చినా ఎన్నికలు నిర్వహించేలా పంచాయతీరాజ్ శాఖ గ్రౌండ్ ప్రిపేర్ చేసింది. ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల లెక్క తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. గతంతో పోలిస్తే ఈసారి ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. రిజర్వేషన్ల అంశంపై కూడా ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రభుత్వానికి అనుకూలంగా మారడంతో ఎన్నికల నిర్వహణకు ఇదే మంచి సమయమని భావిస్తున్నట్లు సమాచారం. అయితే హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.